హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో మాత్రం అందరికీ షేర్ చేయండి. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన కూలీ సినిమా నుంచి అయితే అసలు 100 రోజుల్లో వస్తుంది అని చెప్పేసి ఒకటైతే వదిలేరు భయ్య. నాకైతే ఆ వీడియో చూసిన తర్వాత చాలా అద్భుతంగా అనిపించింది. అసలు రజనీకాంత్ గారిని ఇలాంటి లుక్లో నేను చూడాలి అని చాలా రోజుల తర్వాత నాకు ఇది ఫుల్ఫిల్ అయిందని చెప్పొచ్చు భయ్య. లిటరల్లీ చాలా అద్భుతంగా ఉంది భయ్య. నేను ఏదో అనుకున్నా కానీ అసలు మామూలుగా లేదు. ఈ రేంజ్లో ఉంటుందంటే ఇంకా సినిమా ఏ రేంజ్లో ఉంటుంది అని చెప్పేసి నాకైతే ఒక చిన్న ఎక్సైట్మెంట్ కూడా ఉంది భయ్య. అంటే మనం మామూలుగా చూస్తూ ఉంటాం, అసలు రజనీకాంత్ గారి సినిమాలు అసలు బాగాలేకపోయినా కూడా చూడాలనిపిస్తాయి. అంటే కొన్నిసార్లు ప్రతి ఒక్కరి సినిమాలు మామూలే అది. అంటే భారీగా ఉన్నా కూడా కొన్నిసార్లు ఫ్లాప్ అయిపోతాయి, భారీగా లేకపోయినా కూడా కొన్నిసార్లు హిట్ అయిపోతాయి. అసలు ఎలా ఉన్నా కూడా సినిమా చూడాలనిపించేది నాకు తెలిసినంత వరకు రజనీకాంత్ గారి సినిమాలే భయ్య, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే మనందరికీ తెలిసిన విషయమే, కూలీ సినిమాలో చాలామంది క్యారెక్టర్లు అయితే ఉన్నాయి భయ్య. అంటే ఎలా అంటే ఇప్పుడు మన తెలుగు నుంచి నాగార్జున గారు కావచ్చు, అలాగే కన్నడ నుంచి మన ఉపేంద్ర గారు కావచ్చు, ఇంకా చాలా క్యారెక్టర్లు అయితే ఉన్నాయి. ఈ క్యారెక్టర్లంతా బేస్ చేసుకొని అసలు ఎలాంటి సినిమా చేస్తున్నాడు అసలు లోకేష్ కనకరాజ్ అన్న అని చెప్పేసి ఒక డౌట్లో అయితే చాలామంది అయితే ఉన్నారు. అలాగే 1000 కోట్లకి ఎటువంటి అంటే ఎక్కడ కూడా తగ్గదు అని చెప్పేసి కూడా చాలామంది అయితే ఉన్నారు భయ్య. నాకు ఇది చూసిన తర్వాత 1000 కోట్లు పక్కా అనిపించింది. అంటే నేను ఓన్లీ రజనీకాంత్ గారి లుక్ చూసి చాలా రోజులైందని చెప్పచ్చు. ఇలాంటి లుక్కుల్లో అదేంట్రా మామూలుగా సినిమాల్లో అంతా ఇలాంటి లుక్కే కదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. లేదు భయ్య, ఈ సినిమాలో ఉన్న లుక్కి మనము ఇంతకు ముందు చూసిన లుక్కులకి చాలా డిఫరెన్స్ అయితే ఉంది అని చెప్పొచ్చు భయ్య. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి 2 సినిమాలు చేస్తున్నారు, జైలర్ 2 చేస్తున్నారు, అలాగే కూలీ సినిమా చేస్తున్నారు. మరి ఈ సినిమా మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేసేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి